ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. డీకన్స్ అనే మాటను క్రైస్తవ సమాజం ఎరిగి ఉన్న మాట అని నేను నమ్ముతున్నాను. చాలామంది క్రైస్తవులకి డీకన్స్ అంటే ఏంటో, డీకన్స్ అనేవారు అంటే ఎవరో తెలుసు. ప్రాముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్, లూథరన్ ఇటువంటి చర్చెస్, ప్రాముఖ్యంగా లూథరన్ చర్చెస్లో ఈ డీకన్స్ కొరకు ప్రత్యేకంగా ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ డీకన్ అంటే డయాకోనల్ మినిస్టర్ గ్రీకు పదం నుండి వచ్చింది. డయాకోనియా అనే ఒక గ్రీకు పదం నుండి ఈ డీకన్ అనే మాట వచ్చింది. దీని అర్థం ఏంటంటే, డీకన్ అంటే డయాకోనియా అనే ఒక గ్రీకు పదం నుండి ఈ డీకన్ అనేది వచ్చింది. డయాకోనియా అంటే సేవ, సర్వీస్ అమాంగ్ అదర్స్ అని అర్థం. సర్వీసింగ్ అమాంగ్ అదర్స్ అంటే ఇతరుల కొరకు సేవ చేయటానికి నియమించబడిన వారు ఈ డీకన్స్. ఈ డీకన్స్ అనే ఈ మాట డయాకోనియా అనే గ్రీకు మాట నుండి వచ్చింది. డయాకోనియన్ అంటే సేవలు, పరిచర్యలు, సర్వీసెస్, ఆఫీసెస్, మినిస్ట్రీస్ అంటారు చూసారా, పరిచర్యలు. డయాకోనియన్ సేవా సంస్థలు అన్నమాట, సేవా సంస్థలు లేక పరిచర్యలు. ఈ సేవలన్నీ లేక ఈ సేవకులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉన్నారు అనే విషయం ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవురాలు మర్చిపోకూడదు. వీరందరూ యేసుక్రీస్తు ద్వారా ఉన్నారు, యేసుక్రీస్తు కొరకు ఉన్నారు, యేసుక్రీస్తు నియమించుట వలన ఉన్నారు. నేను నిజమైన డీకన్స్ గురించి, నిజమైన డయాకోనియన్ అనే మాటను గురించి చెప్తున్నా. డయాకోనియన్ అంటే పరిచర్యలు, సేవలు అని అర్థం. దే ఆర్ ఆల్ బై ది సేమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి, అనేక రకాల పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలలో పాలు పొందిన వారినే నిజ క్రైస్తవులు అంటారు. ప్రభువు వలన నియమించబడిన పరిచర్యలు, ప్రభువు కొరకు ఉన్న పరిచర్యలు, ప్రభువు ద్వారా ఉన్న పరిచర్యలు. ఈ పరిచర్యలలో ఎవరైతే పాలుపొప్పులు పొందుతారో వారే నిజ క్రైస్తవులు. వీరే పరలోకపు కొట్టుకు చేర్చబడే గోధుమలు. మిగిలిన వారందరూ కూడా నామకార్థ క్రైస్తవులు, అగ్నిగుండంలోనికి పోయే పొట్టు అనగా గురుగులు. నేను సూటిగా చెప్తున్నాను, ఈ పరిచర్యలలో పాలుపంపులు పొందిన వారే నిజ క్రైస్తవులు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ పరిచర్యలలో ఈ డయాకోనియన్ అనే గ్రీకు మాట నుండి ఈ డీకన్స్, డయాకోనియా ఈ మాటలన్నీ వచ్చినాయి. డీకన్స్ అంటే పరిచారకులు, సేవకులు. మనము దేని కొరకు నియమించబడ్డాము, ఏ పరిచర్య కొరకు నియమించబడ్డాము? పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి, మర్చిపోవద్దు. మనము ఏ పరిచర్య కొరకు నియమించబడ్డామో ఆ పరిచర్య కొరకు పనిచేయాలి. ఆ పరిచర్యల్లో పని కలిగి ఉండాలి, ఆ పరిచర్యల్లో ఉండాలి, ఆ పరిచారకులతో ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడే మీరు నిజ క్రైస్తవులు అనబడతారు. అలా ఒకవేళ చేయకపోతే, ఏదో మనం వచ్చాము, చర్చికి వచ్చాము, కానుకు వచ్చాము, ఏదో ప్రార్థన చేసాము, వెళ్ళిపోయాము అన్నట్లు ఉంటే వాళ్ళు నిజ క్రైస్తవులు కానే కారు. ఏదో మేము చర్చికి వచ్చాము, కానుకేసి వెళ్ళిపోయాము అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. కాబట్టి ఈ పరిచర్యలో పాలు పంపులు పొందిన వారే నిజ క్రైస్తవులు. వారే పరలోకపు కొట్టుకు చేర్చబడే గోధుమలు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మీరందరూ గోధుమల వలె ఉండాలని, ఆ పరలోక రాజ్య వారసులుగా సకలాశీర్వాదాలు అనుభవించాలని ఒక దైవ సేవకునిగా కోరుచు నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.